గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ స్టోరీ. రారా గజ్జుకుక్క. ఇటీవల వారం 10 రోజుల క్రితం అదే జిందాల్ కూటమి ప్రభుత్వంలో కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం. వారం 10 రోజులు గడవలేదు, కాదంబరి జత్వాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులో ఛార్జ్షీట్ వేశారు. జిందాల్ సీఎంలు కలిసినప్పుడల్లా కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపులుంటాయి. జిందాల్ సీఎంలు కలిసినప్పుడల్లా కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపులుంటాయి. అది నిర్ధారణ అయింది. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా సజ్జన్ జిందాల్ గారితో చేతులు కలిపేసి అమాయకురాలైన కాదంబరి ఈ కేసులో ఇరికించేసి ఆమెనే ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పి ఏపీ సిఐడితో రిపోర్ట్ ఇచ్చారు, ఇప్పించారు అని పరోక్షంగా టీవీ5 ఛానల్ ఆరోపిస్తారు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఆ సిఐడి ఇచ్చిన రిపోర్ట్ నిజం, ఈమె బ్లాక్ మెయిలర్ అని అంగీకరిస్తే గతంలో తాము చేసిన డిబేట్లన్నీ ఫేక్, తెలిసి తెలియనితనంతో అవాస్తవాలతో మేము డిబేట్లు నిర్వహించాం అని అంగీకరించాల్సి వస్తుంది. నెటిజన్ల నుండి మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి లేదు, మేము నిర్వహించిన డిబేట్లన్నీ కరెక్టే, ఆమె మంచిదే, ఇలా రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలంతా కలిసి ఇలా మార్చేశారు అని మొత్తం అటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది టీవీ5 ఛానల్. జిందాల్ ఈ మధ్య సీఎం గారిని కలిసి ప్రారంభోత్సవం అయ్యాక జిందాల్ దాకా ఎలదలుచుకోలేదు ఈ ప్రభుత్వం కూడా. ఒకవేళ టీవీ5 ఛానల్ చెప్తున్నదే నిజమైతే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక పారిశ్రామికవేత్తతో కలిసి ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసేలాగా ఆమె ఒక బ్లాక్ మెయిలర్ అని తన ఆధీనంలోని సిఐడితో రిపోర్ట్ ఇప్పించి ఉంటే ఇంకా అంతకు మించి దుర్మార్గం ఏముంటుంది? అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం ఏ విషయంలో కూడా సమర్థించకూడదు కదా. మరి ఆ పని చేస్తుందా టీవీ5 ఛానల్? తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్కు మనస్సాక్షి ఉంటే ఇప్పుడు రెండే ఆప్షన్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఈ కేసులు దర్యాప్తు చేయించారా, లేక కాదంబరిని నిజాయితీ పరురాలా, ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ముందు నుయ్యా వెనక గొయ్యా వీడికెంత కష్టమయ్యా.